మీరు ఎందుకు వాకౌట్ చేశారు స్వామి? నాకు బాధ ఆవేదన ఉంటుంది సార్, నాకు బాధ ఆవేదన ఉంటుంది. మీరు హౌస్ ని తప్పుదారి పట్టించి మీరు 5 కోట్ల ఆంధ్రుల్ని తప్పుదారి పట్టిస్తే మేము కూర్చున్నాక సిద్ధంగా లేమండి, మేము కూర్చున్నాక సిద్ధంగా లేము. యూ విత్డ్రా దట్ స్టేట్మెంట్, ఐ విల్ సిట్, ఐ హావ్ నో ప్రాబ్లం. సాఫ్రనైజేషన్ జరగట్లేదు, ఐ వాంట్ బి వెరీ క్లియర్. మేము సాఫ్రనైజేషన్ ఎక్కడ చేయట్లేదు. దేవుడికి మీరు ఇచ్చిన అర్థం ఏంటి, మేము ఇచ్చిన అర్థం ఏంటి చాలా స్పష్టంగా రెడీ టు డిబేట్. చెప్పండి సార్. As denounced by the BJP government at the center, are you willing to accept it? సార్ ఒక్క నిమిషం. ఎన్ఈపీ సార్, ఎడ్యుకేషన్ ఫస్ట్ ఇస్ అ కంకరెంట్ సబ్జెక్ట్. ఫస్ట్ అది తెలుసుకోవాలి మనం. ఇట్ ఈస్ ఒక్క నిమిషం కూర్చొని. ఇట్ ఈస్ అ కంకరెంట్ సబ్జెక్ట్. ఇట్ ఈస్ అడ్వైజరీ ఇన్ నేచర్. వీ విల్ చూస్ based on local conditions. I have right to choose. Government has right to choose. Local conditions బట్టి మేము వెళ్తాం తప్ప మాకు ఏదో ఒక పాలసీ వచ్చింది అది మేము రుద్దాలంటే మేము చేయం. లోకల్ కండిషన్స్ ఏంటి, అవసరాలు ఏంటి, సంఘాలతో మాట్లాడాలి, ప్రజాప్రతినిధులతో మాట్లాడాలి. మేము అందరం మనం మీటింగ్ పెట్టుకున్నాం, 3-4 గంటల సేపు ప్రజాప్రతినిధులు అందరూ కూర్చొని మాట్లాడుకున్నాం. అదే చెప్తున్నా, మీరు అనిన నోనో గౌరవ సభ్యుడు మీరు అడిగింది సాఫ్రనైజేషన్ అన్న పదం మీరు వాడారు, అది నేను ఒప్పుకోవట్లేదు. కావాలంటే సార్ డిక్షనరీ ఒకసారి తెప్పించండి, నేను డిక్షనరీ చదివి చెప్తాను. మీరు ఇచ్చిన డిక్షనరీలో అర్థం ఏముందో, మేము ఇచ్చిన డిక్షనరీలో అర్థం ఏముందో, లెట్ us డిబేట్ ఇన్ దిస్ హౌస్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు డిబేట్ ఇన్ దిస్ హౌస్. సార్ మీరు ఇచ్చిన పుస్తకాల గురించి చెప్తున్నాను సార్, తీయండి సార్. మీరు ఎందుకే బయటకు వెళ్ళారు ఆ రోజు? కనీసం అధ్యక్ష క్వశ్చన్ ఏంటి అధ్యక్ష? వాట్ ఈస్ ద క్వశ్చన్? రేషనలైజేషన్ ఆఫ్ స్కూల్స్ లేదండి అని చెప్పా. రెండో ప్రశ్నకి సమాధానం లేదని చెప్పా. మూడో ప్రశ్నకి సమాధానం ఈ ప్రశ్న ఉత్పన్నం కాదన్న. అధ్యక్ష ఆయన ఇప్పుడు కరికులం గురించి మాట్లాడుతున్నారు. కరికులం గురించి ఎక్కడుంది అధ్యక్ష ఈ ప్రశ్నలో? నంబర్ 1. నంబర్ 2, సాఫ్రనైజేషన్ ఆఫ్ కరికులం అని ఎట్లా అంటాడు అధ్యక్ష గౌరవ సభ్యులు? ఆధారాలు ఎక్కడున్నాయి అధ్యక్ష? అండ్ 2, ఈజ్ నాట్ ఇన్ సిగ్నేటరీ ఆఫ్ దిస్ అని అంటారు. మంది లేదా సార్? మాట్లాడటం గురించి కాదు మీరు ఆయన అనేది, మీరు సార్ ఆయన మాట్లాడేది మీరు మాట్లాడటం గురించి కాదు, మీరు పర్మిషన్ తీసుకుని మాట్లాడారు. ఇందులో అడిగినటువంటి ప్రశ్నకి అధ్యక్ష ఉప ప్రశ్నకి సంబంధం లేదనేది ఆయన కంటెంట్. అది కాదు అధ్యక్ష నేను కోరేది ఏంటంటే సబ్జెక్ట్ వరకు కన్ఫైన్ అవుతే నో ప్రాబ్లం. లేనిపోని ఆరోపణలు చేస్తే హ్యావ్ అ ప్రాబ్లం. సార్ సాఫ్రనైజేషన్ అనే పదమైన వాడారు, ఎక్కడ చేసామో నిరూపించమని చెప్పండి, నేను కూర్చుంటాను. ఐ హావ్ నో ప్రాబ్లం సార్. అరే మీరు డిస్కషన్ పెడితే పారిపోయారు భయ్యా, ఎందుకు పారిపోయారు హౌస్ నుంచి? వాకౌట్ మీరు చేయలేదు మంత్రి గారు, డిస్కషన్ పైన వాకౌట్ చేసి మీరు మాట్లాడతారు. ఏం మాట్లాడతారు మీరు? అరే మీరు వాకౌట్ చేసి మాట్లాడతారు. కూర్చోండి అధ్యక్ష ఒక్క నిమిషం అధ్యక్ష వన్ సెకండ్. ఐఎమ్ నాట్ ఈల్డింగ్. 1 సెకండ్. ఐ హావ్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్. ఐఎమ్ నాట్ ఈల్డింగ్. అధ్యక్ష నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. ఇప్పుడు గౌరవ సభ్యులు సాఫ్రనైజేషన్ అన్న పదం వాడారు. గౌరవ సభ్యులు విద్యా వ్యవస్థని కరికులంలో సాఫ్రనైజేషన్ అన్న పదం వాడారు. హి హాస్ టు విత్డ్రా దట్ స్టేట్మెంట్. ఐఎమ్ ప్రొటెస్టింగ్ ఆన్ దిస్. అధ్యక్ష మీరు ప్రింట్ చేసిన డిక్షనరీ దేవుడు గాడ్ ద వన్ గ్రేట్ స్పిరిట్ దట్ క్రిస్టియన్స్, జూస్ అండ్ ముస్లిమ్స్ బిలీవ్ మేడ్ ద వరల్డ్. సార్ మీరు ఇచ్చిన డిక్షనరీ సార్, మీరు ఇచ్చిన డిక్షనరీ నేను చదువుతున్నాను సార్. తప్పేంటి సార్? అరే ఆయన లేవనెత్తారు, నేను లేవనెత్తలే. ఐ వాంట్ రైట్ టు ఆన్సర్. మీరు ఇచ్చిన డిక్షనరీలో దేవుడు అర్థం మీరు ఏం పెట్టారు నేను చెప్తున్నా. ఏంటండి ఆయన చెప్పిన దానికి నేను సమాధానం చెప్తున్నా. ఏంటంటే మీరు ఎల్ఓపి గారు మైక్ పెట్టుకోండి. డిక్షనరీ కూడా తెప్పిస్తా. డిస్కస్ సాఫ్రనైజేషన్ పదం ఎవరెత్తారు? సాఫ్రనైజేషన్ పదం ఎవరెత్తారు సార్? మీ సభ్యుడు ఎత్తాడు. పదాలు ఎన్నిక తీసుకోమని నేను కూర్చుంటాను. అంటే పద్నాలుగు మీరు ఆరోపణ చేసి వాకౌట్ చేస్తూనే వస్తున్నాం. మీరు ఆ రోజు పారిపోయారు, బయటికి పారిపోయారు, ఆ తలుపు నుంచి పారిపోయారు, గుర్తుపెట్టుకోండి. చర్చ చేయలేకపోయారు, కట్టుకోలేకపోయారు చర్చకి, ఆ తలుపు నుంచి పారిపోయారు మీరు. ఆ రోజు
మీరు అడిగారు ఆ రోజు డిబేట్. లోకేష్ గారు ఒక్క నిమిషం అధ్యక్ష, అధ్యక్ష ఒక్క నిమిషం. రామ్ గోపాల్ రెడ్డి గారు మీరు సభలో మీ ప్రవర్తన బాగా. రామ్ గోపాల్ రెడ్డి గారు మీరు ఆ చేతులు పెట్టుకోవడం, మీరు సభ్యుల్లా ప్రవర్తించట్లా. మీరు ఆ చేతులు పెట్టుకోవడం, మీరు ఏదో కూర్చున్నారు అధ్యక్ష. ఒక్క నిమిషం అధ్యక్ష. ఏంటిది? మీరు లేనప్పుడు చదువుకున్నవారు విద్యుత్ ఉండాలి, సభ మర్యాద పాటించాలి. చెప్పండి అధ్యక్ష. చెప్పండి సార్. అధ్యక్ష, గౌరవ సభ్యులు మారుతూ ఫస్ట్ ఈరోజు ప్రశ్న దేని గురించి అధ్యక్ష? రేషనలైజేషన్ ఆఫ్ స్కూల్. నేను మొదటి ప్రశ్నకి లేదని చెప్పాను, రెండో ప్రశ్నకి లేదని చెప్పాను, మూడో ప్రశ్నకి ప్రశ్న ఉత్పన్నం కాదని చెప్పాను. గౌరవ సభ్యులు సిగ్నటరీ కాకపోయినా మేడం గారు ఇచ్చారు, మాట్లాడారు. మాట్లాడుతూ సాఫ్రనైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ జరుగుతున్న పదం ఆయన వాడారు. అదే విత్డ్రా చేయాలి. నో యూ హ్యావ్ టు విత్డ్రా దట్ స్టేట్మెంట్. ఒక్క నిమిషాన్ని సాఫ్రనైజేషన్ అనే పదం వాడారు, అది విత్డ్రా చేయాలి అధ్యక్ష. ఎందుకంటే అది హౌస్ నే కాదు, ప్రజాధికాన్ని తప్పుదారి పట్టిస్తున్నారు. సాఫ్రనైజేషన్ అన్న పదం వాడారు, అది విత్డ్రా చేయమని నేను కోరుతున్నాను. ఇంకోటి నన్ను ఛాలెంజ్ చేశారు. మీరు ఇచ్చిన డిక్షనరీలో ఏముందో నేను చదివి చెప్పాను. మీరు ఇచ్చిన డిక్షనరీలో ఏముందో చదివి నేను చెప్పాను. మేము ప్రింట్ చేసే డిక్షనరీలో ఏముందో కూడా చదివి చెప్పమంటే చెప్తాను. ఒక 5 నిమిషాలు డిక్షనరీ వస్తుంది, ఎందుకంటే మా దగ్గర లేదు. చదువుదాం, విల్ డిస్కస్ ఇట్. మళ్ళీ ఆయన ఎందుకు మాట్లాడారు? మీ సభ్యుడు చెప్పారు సార్. బాబా గారు సెలెక్టివ్ హియరింగ్ ఉన్నట్టుంది మీకు. సెలెక్టివ్ హియరింగ్ ఉన్నట్టుంది మీకు. మీరు కాంట్రవర్సీ చేసి బయటకు వెళ్తాం కాదు అధ్యక్ష. కాంట్రవర్సీ చేసి బయటకు వెళ్తాం కాదు. అద్దాక ఇట్లా చేస్తాం కరెక్ట్ కాదు అధ్యక్ష. అసలు గౌరవ సభ్యులకి వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి అధ్యక్ష. హౌస్ లోకి వచ్చినప్పుడు అసలు దక్షిణ భారతదేశంలో ఎన్ఈపి అమలు చేసింది గత ప్రభుత్వం. సింగిల్ మేజర్ సిస్టమ్ తీసుకొచ్చింది మీరు, మేం కాదండి. తిప్పి కన్వీనియంట్ గా ఇప్పుడు సాఫ్రనైజేషన్ ఆఫ్ కరికులం అంటారు అధ్యక్ష. ఎంతవరకు కరెక్ట్ అధ్యక్ష? ఇది ఎంతవరకు కరెక్ట్ అండి ఇది? అందుకే గౌరవ సభ్యులు షుడ్ విత్డ్రా దట్ స్టేట్మెంట్ అధ్యక్ష. దెన్ ఓన్లీ హౌస్ కెన్ మూవ్. మేము ఒప్పుకోవట్లేదు అధ్యక్ష. హీ హాస్ టు విత్డ్రా దట్ స్టేట్మెంట్. దాంట్లో ఎలాంటి సెకండ్ థాట్ మాకు లేదు అధ్యక్ష. అధ్యక్ష ఒక్క నిమిషం అధ్యక్ష, నేను క్లారిఫికేషన్ చేస్తాను. మీ డిక్షనరీలో ఏం ప్రింట్ చేశారో ఉంది. నేను కూటమి ఏంటి సార్? చెప్పండి మంత్రి గారు, చెప్పండి సార్. మీరు ప్రింట్ చేసిన డిక్షనరీ, మీరు 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ప్రింట్ చేసిన డిక్షనరీలో దేవుడికి అర్థం మీరేమి ఇచ్చారు నేను చెప్పాను. కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత డిక్షనరీలో ఏం అర్థం ఉందనేది నేను చెప్పదలుచుకున్నా. ఇది చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ ఏంటి, ఆన్సర్ ఏంటి ముందర మీ సభ్యుడిని అడగండి, అప్పుడు నేను సమాధానం చెప్తాను. గాడ్, the supreme being worshipped in different religious practices, emphasizing a universal creator or with specific divine powers. అది మేము ఇచ్చిన అర్థం అధ్యక్ష. ఇది ఒక్క మతాన్ని కించవచ్చే విధంగా మేము ఇవ్వలేదు అధ్యక్ష. మేము ఎక్కడ ఎట్లా అందరినీ ఇంక్లూజివ్ గా మేము తీసుకెళ్తున్నాం. మేము అందరినీ ఇంక్లూజివ్ గా తీసుకెళ్తున్నాం. మీరు కావాలని సాఫ్రనైజేషన్ అనే పదం మీరు ఇక్కడ కాంట్రవర్సీ చేసి తీసుకొచ్చారు. ఐఎమ్ అబ్జెక్టింగ్ టు దట్. ఐఎమ్ నాట్ యాక్సెప్టింగ్ దట్. You have to withdraw. గౌరవ సభ్యుడు should withdraw that statement అధ్యక్ష. గౌరవ సభ్యుడు విత్డ్రా చేయాలి అధ్యక్ష స్టేట్మెంట్. కూర్చోండి. అరే ఏంటిది అధ్యక్ష? మేము ఆలోచనకుంటే ఎట్లా కుదురుతుంది? ప్రశ్నకు సంబంధం లేనటువంటి ఉప్పు ప్రశ్న అడగటం, దాన్ని కాంట్రవర్సీ చేసుకోవటం మంచిది కాదు. ప్లీజ్ మంత్రి గారు ఒకసారి